డిప్యూటీ సీఎం వెళ్తుంటే రోడ్లు వేస్తున్నారా? చెప్పండి. ఈయనకి ఆ వాల్యూ ఇస్తున్నారా? ఈయన వెళ్ళే ఏరియాలో రోడ్లు వేయటం, గుంటలు లేకుండా చూడటం జరుగుతుందా? మన గోదావరి వచ్చారు కదా, రోడ్లు వేసేసారా ఈయన వస్తున్నాడని? మరి చంద్రబాబు వస్తుంటే రోడ్లు వేస్తున్నారే. ఇంకోటి, ఈయన జగన్మోహన్ రెడ్డిని తిడుతుంటాడు కాబట్టి ఆ జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి కూడా ఈ పాయింట్లు ఎంచుకుంటున్నాడు. బేసిక్గా ఏంటంటే, జగన్ పాలన టైంలో రైతులతో పోల్చుకుంటే ఇప్పుడు రైతుల ప్రయోజనం ఎక్కువ ఉందా తక్కువ ఉందా? అసలు ఒక సామాజిక కుటుంబ ప్రయోజనం జగన్ టైంలో ఏడాదికి 45,000 మినిమం, మ్యాక్సిమం 2 లక్షల దాకా ప్రయోజనాలు పొందారు కదా జనం. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి చేతిలో డబ్బులు? ఇంకోటి, మేము అద్భుతంగా ఆలోచిస్తాం. మీరు ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తా. చంద్రబాబు వెళ్తే రోడ్లు వేస్తారు, లేదు సో ప్రాబ్లంకి వెళ్తున్నాడంటే పరిష్కారం చేసేస్తారు. పవన్ వెళ్తుంటే చేస్తున్నారా? జగన్ చూడండి, తుఫాన్ అప్పుడు జగన్ వెళ్లే లోపే అక్కడ డబ్బులను ఇచ్చేయాలి, డిస్ట్రిబ్యూట్ చేసేయాలి. వరద వచ్చిన తుఫాన్ వచ్చిన గుర్తుంది కదా ఫార్ములా. అయ్యాక వెళ్తాడు అతను, ముందెళ్ళడం, ముందెళ్ళి డిస్టర్బ్ చేయని అంటాడు. అయ్యాక వెళ్ళి సక్రమంగా అందినేయలేదని అడుగుతాడు. ఎన్ని కంప్లైంట్లు వచ్చినాయి అక్కడ? లేదే. అడ్మినిస్ట్రేటివ్ నాటికి నేటికి చాలా తేడా వచ్చింది. ఈ లోపాన్ని ఎవరు అడ్రస్ చేయాలి? నాకు 2 నవ్వు వచ్చినాయి. ఇదొకటి.